వైరల్ అవుతున్నాయి. ఒకే పెళ్లికి బన్నీ వాళ్ళ ఫ్యామిలీతో హాజరైనట్టు కనిపిస్తుంది. అయితే అదే పెళ్లిలో చిరంజీవి గారు మెగాస్టార్ కూడా హాజరైనట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఫ్యామిలీ ఈవెంట్ లో ఇద్దరు కలిసి ఉన్నారా, అసలు ఏంటి, ఎదురుపడ్డారా, ఎదురుపడినా గానీ కలిసి ఫోటో ఎందుకు లేదు అనే సమాచారంపై మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. ఇదే ఈవెంట్ కొత్త జంటని ఆశీర్వదించడానికి మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ పెళ్లికి కానున్నారు. సంజన బీరపల్లి అనే అమ్మాయి వ్యక్తి, ఆ అమ్మాయి పెళ్లికి తినైతే వచ్చున్నారు. అయితే ఆ పెళ్లికి వాళ్ళ ఇద్దరి అమ్మాయి వాళ్ళ తండ్రి రెండు ఫ్యామిలీకి ఇరు కుటుంబాలకి, అటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఇటు మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఒక మంచి ఫ్రెండ్ గా భావించారు. సో ఆ ఫ్రెండ్ పెళ్లికి హాజరైనట్టు కనిపిస్తోంది. ఆ పెళ్లి కనిపించిన తర్వాత ఆ ఇద్దరు కలిసి వెళ్లారా, లేదంటే ఎలా వెళ్లారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్లారా, లేదా ఇద్దరు కలిసి వెళ్ళిన సమయంలో వాళ్ళు కావాలనే ఏర్పాటు చేసుకోలేదా అన్న బ్రేకింగ్ న్యూస్ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరి మా ప్రతినిధి శ్రీపాల్ మరికొన్ని విశేషాలు అందిస్తారు. చెప్పండి శ్రీపాల్ గారు. గతంలో అయితే అల్లు అర్జున్ అండ్ చిరంజీవి వారైతే రన్ అయింది సోషల్ మీడియా పరంగా కానీ ఇటు సినిమా పరంగా కానీ. ఆ తర్వాత తన పవన్ కళ్యాణ్ కి ఒకసారి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పేసి నోట్ అయితే పెట్టాడు. అయితే ఈ రోజు ఈ సమస్య ఈ రోజు మాట్లాడుకునేది ఏంటంటే, ఈ ఒకే రోజు ఒకే పెళ్లి వేడుకలోకి అల్లు అర్జున్ మరియు చిరంజీవి ఫ్యామిలీ అయితే వెళ్లారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో అయితే వైరల్ గా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఫ్యామిలీలతో కలిసి ఒకే పెళ్లికి వెళ్లిన బన్నీ మరియు అదే వివాహానికి హాజరైన చిరంజీవి గారు కూడా ఈ పెళ్లి ఎవరిదంటే సంజన బీరపల్లి అనే అమ్మాయి వివాహము. ఈ పెళ్లి కూతురు తండ్రి ఈ రెండు ఫ్యామిలీలకి చిన్నప్పటి నుంచి అయితే ఈ సంజన వాళ్ళ అమ్మాయి వాళ్ళందరికీ వెళ్ళిన చిరంజీవి మరియు ఇంకా చిరు మరియు అల్లు ఫ్యామిలీలను అయితే కలిసి దిగిన ఫోటోలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు లేదు, వీళ్ళిద్దరు కలిసి అయితే వెళ్ళలేదు, ఇద్దరు కలిసి ఫోటోలు కూడా దిగలేదని చెప్పవచ్చు. ఇకపోతే ఒకే పెళ్లికి అయితే ఈ రెండు ఫ్యామిలీలు ఈ రోజు వెళ్ళినా గానీ ఎదురు పడలేదా అనేది ఒకటి అయితే మనకు అర్థం అవుతుంది. ఎదురు పడినా గానీ వీళ్ళు ఏమీ మాట్లాడలేదా, లేదా మనకి ఎందుకు వీళ్ళు కలిసి ఉండలేవా, సామాన్యుడికి ఇటు ఫ్యాన్స్ లో కానీ ఇటు సామాన్యుడికి కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు అలాగైతే లోన్ అయ్యారు, లేకపోతే కావాలని ఒక డిఫరెంట్ టైమింగ్ లోనైతే వెళ్ళారు అనేది కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పెళ్లి జరుగుతుంటే ఒక సెలబ్రిటీ వస్తే అక్కడ వాళ్ళకి చాలా మంది చెప్తుంటారు సరిగ్గా పెళ్లి స్టార్ట్ అయింది, లేదంటే మీరు రావచ్చు ఇంకా అని చెప్పేసి ఇలాంటి ఇంటిమేషన్స్ అయితే ఉంటాయి ఒక సెలబ్రిటీకి. కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు తారసపడము, ఎవరికి వాళ్ళే వచ్చి వెళ్ళిపోవడం అనేది కూడా ఒక వర్గంలో అయితే చర్చనైతే జరుగుతుంది. ఇకపోతే ఈ గొడవ ఇప్పటికీ సమసిపోతుందా లేదా అనేది కూడా తెలియదని చెప్పవచ్చు. ఈ సమస్య ఎంత వరకు వెళ్తుంది ఏంటి అని కూడా ఎంత మాట్లాడతారు ఎవరు అనేది కూడా తెలియకపోవచ్చు. ఈ రోజు పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ మరియు చిరంజీవి అయితే ఇక సోషల్ మీడియాలోనైతే వీళ్ళ ఫొటోస్ అయితే కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. ఈ బీరపల్లి సంజన అనే అమ్మాయి వివాహానికి హాజరయ్యి ఆ అమ్మాయి పెళ్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటో ఎవరికి వాళ్ళు కనీసం వీళ్ళు కలిసి వెళ్ళినా కానీ ఎదురెదురు తారసపడినా కూడా మాట్లాడుకోలేకపోయారనేది కూడా ఒక మామూలుగా ఒక న్యూస్ అయితే మనకు ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ పెళ్లికి రెండు ఫ్యామిలీలు వచ్చినా వీళ్ళు ఎదురు పడాలని ఈ రోజు మార్నింగ్ కూడా చిరంజీవి గారికి అన్నికి స్వీట్ తినిపిస్తున్న ఫోటో కూడా చక్కర్లు కొట్టింది. ఎందుకంటే వీళ్ళిద్దరిని కలవడానికే ప్రయత్నం జరుగుతుంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్. కాకపోతే ఏంటంటే వీళ్ళు కలవడం కానీ వీళ్ళు మాట్లాడుకోవడం కానీ అయితే ఏమీ జరగడం లేదు. గతంలో ఈ రోజు జరిగిన ఫోటో కూడా మార్నింగ్ అయితే ఖచ్చితంగా అది అల్లు అర్జున్ కి అవార్డు వచ్చిన టైంలోనే జరిగింది అనేది. అవార్డు వచ్చిన టైంలో అతను వెళ్ళి తన బ్లెస్సింగ్స్ తీసుకొనడం వల్ల అతనైతే ఒక స్వీట్ తినిపించడము, తన ఆశీర్వాదాన్ని అయితే చిరంజీవి గారు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ గొడవ ఇంతలో ఇక సర్దుమనిగే పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు, కనిపించట్లేదని చెప్పవచ్చు. ఇకపోతే ఈ రోజు నుంచి కూడా టికెట్స్ రేట్స్ తగ్గించేసి మొన్న పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పడంలో కూడా తడబడ్డాడని చెప్పేసి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది కూడా. కాకపోతే ఇక్కడ డిప్యూటీ మినిస్టర్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ కి మరియు సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కి అయితే కృతజ్ఞత తెలిపాడు. అలాగే ఆంధ్రాలో కూడా డిప్యూటీ మినిస్టర్ కి మరియు చీఫ్ మినిస్టర్ కూడా కృతజ్ఞత తెలిపి నోట్ అని చెప్పి ప్రత్యేకంగా థ్యాంక్ యూ బాబాయ్ అని కూడా చెప్పాడు. బాబాయ్ ఇది మామ వరుస అయినా బాబాయ్ అవడం ఏంటంటే తను చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ తో కానీ వీళ్ళతో వరుణ్ తేజ్ తో కానీ వీళ్ళు ఆడుకొని పెరగడం వల్ల వాళ్ళు బాబాయ్ అని పిలవడంతో ఇతను కూడా బాబాయ్ అని పిలవడమే జరిగింది. ఇకపోతే ఈ రోజు టికెట్ రేట్స్ తగ్గడం వల్ల కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే తక్కువ కలెక్షన్స్ ఉండడం కూడా ఇకనైనా చిరంజీవిని కలుస్తారా, చిరంజీవితో ఒక రైట్ శ్రీపాల్, ఒకే పెళ్లికి రెండు ఫ్యామిలీలు వచ్చినా ఎదురు పడలేదా?
ఖచ్చితంగా ఎదురు పడలేదు. వీళ్ళు డిఫరెంట్ టైమింగ్ లోనే వెళ్ళారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నా గానీ వీళ్ళు ఎవరైతే మాట్లాడుకోలేదు అనేది అయితే మనకు తెలుస్తుంది. ముందుగా చిరంజీవి గారు వచ్చారు, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ వచ్చినా గానీ వీళ్ళు అక్కడ ఫొటోస్ దిగేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మామూలుగా ఎదురుపడి తారాసపడినా వీళ్ళు ఒకవైపు నుంచి మరో వైపు నుంచి అయితే వెళ్ళిపోయారు. లక్కీ. ఆల్ రైట్ శ్రీపాల్, అయితే ఇద్దరు ఎదురు పడలేదు అంటున్నారు. ఆ సంజన బీరపల్లి అనే అమ్మాయికి వాళ్ళ తండ్రి ఇరు కుటుంబాలకి స్నేహితుడిగా తెలుస్తోంది. అయితే తిను వస్తున్నారని చెప్పి తనకి తెలిసి ముందుగానే హెచ్చరికల వల్ల తను లేట్గా రావడం కానీ ఒకే టైంకి వెళ్ళకపోవడం కానీ ఏమైనా కారణాలు జరుగుతున్నాయా? ఖచ్చితంగా ఇంటిమేషన్ అయితే ఉంటుంది. ఆ ఇంటిమేషన్ ఉన్నా కానీ వీళ్ళు కాస్త లేట్ అవడం, వీళ్ళు తారసపడము, మామూలుగా ఎవరి పెడమొహం ఎడమొహం లానే ఉన్నదని చెప్పేసి మామూలుగా అక్కడ జరిగిన విషయాలను బట్టి మనకు తెలుస్తుంది. కాకపోతే ఒకే పెళ్లికి ఇద్దరు ఒకేసారి వెళ్ళినా, ఒక 2 ఫ్యామిలీలు వచ్చినా కూడా వీళ్ళు మామూలుగా ఉన్నా గానీ, ఎందుకంటే అతను బీరపల్లి అనే సంజన బీరపల్లి అనే అమ్మాయి తండ్రి ఏదైతే వీళ్ళ సంస్థలలో వర్క్ చేశాడు ఇంతకుముందు గతంలో, ప్లస్ అతనికి బాగా సన్నిహితుడు బిజినెస్ లో గానీ దేంట్లో గానీ, వీళ్ళ ఇరు కుటుంబాలు వెళ్ళి వాళ్ళను ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ మొహాలు చూసుకొని కూడా వీళ్ళు మాట్లాడుకోలేదు అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. రైట్ శ్రీపాల్, అయితే ఈ ఫ్యాన్ వార్స్ ఎట్లా జరుగుతున్నాయి శ్రీపాల్? దీనివల్ల పుష్ప 2కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే ఇంకా ఈ బన్నీ ఇంకా మెగా ఫ్యామిలీకి జరుగుతున్న చర్చ అయితే చల్లారినట్టు లేదు. సో దీనిపైన ఏమన్నా మూవీ రివ్యూస్ వాళ్ళు ఏమన్నా స్పందించారా? ఖచ్చితంగా ఇది వీళ్ళకైతే ఎఫెక్ట్ అవుతుందనే చెప్పవచ్చు. ఏంటంటే గతంలో కూడా సినిమా చూడొద్దని చెప్పేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ముఖ్యంగా అక్కడ ఒట్లు వేయించుకున్నారు. ఖచ్చితంగా సమస్య అయితే ఉంటుంది. బట్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉండాల్సిందే లక్కీ. రైట్ శ్రీపాల్, ఈ ఫ్యాన్స్ వల్ల అటుపక్క మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటుపక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్ల ఏమన్నా వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఇంకా ముదురుతున్నాయా, లేదంటే వీళ్ళిద్దరిని కలపాలనే ఉద్దేశం ఉందా? ముదురుతున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ కూడా నిన్న మొన్నటి వరకు సపోర్ట్ చేశారు. మొన్న థ్యాంక్స్ చెప్పడం వల్ల కూడా వాళ్ళు కూడా నొచ్చుకొని వాళ్ళు కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఒక ప్రాంతీయ పార్టీ తరఫున వాళ్ళు కూడా మేము చూసాము, ఇంత కష్టపడి మేము సినిమా చూసామని చెప్పేసి తర్వాత ఒకరికి థ్యాంక్స్ చెప్పడం వల్ల కూడా మళ్ళీ తిరిగి ఫ్యాన్ వారు అయితే ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పవచ్చు లక్కీ. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇద్దరు పెళ్లికి హాజరయ్యారు. సంజన బీరపల్లి అనే అమ్మాయి వాళ్ళ పెళ్లికి వాళ్ళ నాన్న ఇద్దరు కుటుంబాలకి స్నేహితుడిగా గాంచారు. సో ఆ స్నేహితుడు పిలవడంతో అటుపక్క చిరంజీవి, ఇటుపక్క అల్లు అర్జున్ ఇద్దరు ఆ పెళ్లిని అటెండ్ అయిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో ఫొటోస్ సపరేట్ ఫొటోస్ కావడంతో వీళ్ళిద్దరూ ఎదురుపడినా కలిసి ఫొటోస్ దిగారా లేదా, అసలు వీళ్ళిద్దరు పద్దన మనస్పర్ధలు ఇంకా ఉన్నాయా లేదా చల్లారుతుందా, అసలు ఈ ఫ్యాన్ వార్స్ వీళ్ళని కలపాలని ఉద్దేశిస్తున్నాయా లేదా అనే చర్చ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటుపక్క అల్లు అర్జున్, ఇటుపక్క మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి అయితే కొన్ని మనస్పర్ధలు జరిగినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ వైపు అయితే ఎటువంటి సమాచారం లేదు, మేము బాగానే ఉన్నాము అని సమాచారాలు అయితే వినిపిస్తున్నాయి. కానీ బయట సోషల్ మీడియాలో టాక్ అయితే మొత్తం ఆపోజిట్గా ఉంది. సో దీని ప్రకారం వాళ్ళిద్దరు కలుస్తారా, అసలు మంట చల్లారుతుందా, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అసలు గొడవ ఏంటి, ఈ గొడవనే కారణమా లేదా ఇంకేమన్నా ఉందా అనే క్లారిటీ మాత్రం రావట్లేదు. ఈ క్లారిటీ కోసం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. రైట్, అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా మంటలు ఇంకా చల్లారిందా లేదా అనే సోషల్ మీడియా చర్చ అయితే వైరల్ అవుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒకే పెళ్లికి బన్నీ వాళ్ళ ఫ్యామిలీతో హాజరైనట్టు కనిపిస్తుంది. అయితే అదే పెళ్లిలో చిరంజీవి గారు, మెగాస్టార్ కూడా హాజరైనట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఫ్యామిలీ ఈవెంట్ లో ఇద్దరు కలిసి ఉన్నారా, అసలు ఏంటి, ఎదురుపడినా గానీ కలిసి ఫోటో ఎందుకు లేదు అనే సమాచారంపై మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. ఇదే ఈవెంట్ కొత్త జంటని ఆశీర్వదించడానికి మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ పెళ్లికి కానున్నారు. సంజన బీరపల్లి అనే ఆ అమ్మాయి పెళ్లికి తినైతే వచ్చున్నారు. అయితే ఆ పెళ్లికి అమ్మాయి వాళ్ళ తండ్రి 2 ఫ్యామిలీకి, ఇరు కుటుంబాలకి, అటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, ఇటు మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఒక మంచి ఫ్రెండ్ గా భావించారు. సో ఆ ఫ్రెండ్ పెళ్లికి హాజరైనట్టు కనిపిస్తోంది. ఆ
పెళ్లి కనిపించిన తర్వాత ఆ ఇద్దరు కలిసి వెళ్ళారా లేదంటే ఎలా వెళ్ళారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారా లేదా ఇద్దరు కలిసి వెళ్ళిన సమయంలో వాళ్ళు కావాలనే ఏర్పాటు చేసుకోలేదా అన్న బ్రేకింగ్ న్యూస్ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరి మా ప్రతినిధి శ్రీపాల్ మరికొన్ని విశేషాలు అందిస్తారు. చెప్పండి శ్రీపాల్ గారు. గతంలో అయితే అల్లు అర్జున్ అండ్ చిరంజీవి వారైతే రన్ అయింది సోషల్ మీడియా పరంగా కానీ ఇటు సినిమా పరంగా కానీ. ఆ తర్వాత తన పవన్ కళ్యాణ్ కి ఒకసారి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పేసి నోట్ అయితే పెట్టాడు. అయితే ఈ రోజు ఈ సమస్య ఈ రోజు మాట్లాడుకునేది ఏంటంటే, ఈ ఒకే రోజు ఒకే పెళ్లి వేడుకలోకి అల్లు అర్జున్ మరియు చిరంజీవి ఫ్యామిలీ అయితే వెళ్లారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో అయితే వైరల్ గా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఫ్యామిలీలతో కలిసి ఒకే పెళ్లికి వెళ్ళిన బన్నీ మరియు అదే వివాహానికి హాజరైన చిరంజీవి గారు కూడా ఈ పెళ్లి ఎవరిదంటే సంజన బీరపల్లి అనే అమ్మాయి వివాహము. ఈ పెళ్లి కూతురు తండ్రి ఈ రెండు ఫ్యామిలీలకి చిన్నప్పటి నుంచి అయితే ఈ సంజన వాళ్ళ అమ్మాయి వాళ్ళందరికీ ఒక వెళ్ళిన చిరంజీవి మరియు ఇంకా చిరు మరియు అల్లు ఫ్యామిలీలను అయితే కలిసి దిగిన ఫోటోలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు లేదు, వీళ్ళిద్దరు కలిసి అయితే వెళ్ళలేదు, ఇద్దరు కలిసి ఫోటోలు కూడా దిగలేదని చెప్పవచ్చు. ఇకపోతే ఒకే పెళ్లికి అయితే ఈ రెండు ఫ్యామిలీలు ఈ రోజు వెళ్ళినా గానీ ఎదురు పడలేదా అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఎదురు పడినా గానీ వీళ్ళు ఏమీ మాట్లాడలేదా, లేదా మనకి ఎందుకు కలిసి ఉండలేవా, సామాన్యుడికి ఇటు ఫ్యాన్స్ లో కానీ ఇటు సామాన్యుడికి కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు అలాగైతే లోన్ అయ్యారు, లేకపోతే కావాలని ఒక డిఫరెంట్ టైమింగ్ లోనైతే వెళ్ళారు అనేది కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పెళ్లి జరుగుతుంటే ఒక సెలబ్రిటీ వస్తే అక్కడ వాళ్ళకి చాలా మంది చెప్తుంటారు సరిగ్గా పెళ్లి స్టార్ట్ అయింది లేదంటే మీరు రావచ్చు ఇంకా అని చెప్పేసి ఇలాంటి ఇంటిమేషన్స్ అయితే ఉంటాయి ఒక సెలబ్రిటీకి. కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు తారసపడము, ఎవరికి వాళ్ళే వచ్చి వెళ్ళిపోవడం అనేది కూడా ఒక వర్గంలో అయితే చర్చనైతే జరుగుతుంది. ఇకపోతే ఈ గొడవ ఇప్పటికీ సమసిపోతుందా లేదా అనేది కూడా తెలియదని చెప్పవచ్చు. ఈ సమస్య ఎంత వరకు వెళ్తుంది ఏంటి అని కూడా ఎంత మాట్లాడతారు ఎవరు అనేది కూడా తెలియకపోవచ్చు. ఈ రోజు పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ మరియు చిరంజీవి అయితే ఇక సోషల్ మీడియాలోనైతే వీళ్ళ ఫొటోస్ అయితే కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. ఈ బీరపల్లి సంజన అనే అమ్మాయి వివాహానికి హాజరయ్యి ఆ అమ్మాయి పెళ్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోస్ ఎవరికి వాళ్ళు కనీసం వీళ్ళు కలిసి వెళ్ళినా కానీ ఎదురెదురు తారసపడినా కూడా